చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషి అనే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికి మాయని మచ్చలా మిగిలిపోయింది. విలేజ్ పిల్లాని కాలేజ్ కెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్లు దాటాను. సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చెయ్యి వేసి దీవించే గురువులు నడుం మీద చెయ్యి వేసి కోరారు పరుపు. జింక పిల్లలాగా నేను తీసాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు పుడు. ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తిల వంటూ నా వెంట పడే. చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు, ఆ సిద్ధాడుల్లో నా పేరెక్కించాడు. రోడ్డు మీద రేపు చేసి రోకల్తో చంపారు, ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి ఏడ్చాడు. క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిల్ ఆరిపోగానే ఇంటికి వెళ్ళిపోతారు. ఓ లోకం మొత్తం నాదే, అసలు నా లోపల జీవం మొదలు అయ్యా నేడే నీకే అలుసు. నా కోపమే నీకేం తెలుసు, పేగు పేగు నాతో కలిసి నా నెత్తురు నీకే పంచి పెంచా పెంచా నాపై దుమిగే ఈ రాక్షసులా. ఒరే అన్నయ్య నన్ను పెంచావుగా, నా పెళ్లి కోసం బరువులన్నీ మోసావుగా. ఇల్లు వదిలి ఇంటి పేరు మార్చారుగా, ఆయన ఏడు కూడా నవ్వుతోనే దాచానురా. అమెరికా సంబంధం అన్నారు మొదట్లో, వెన్నంటే ఉంటాడు అన్నాడు అప్పట్లో. అనుమానం పెట్టేసి దాచాడు గుప్పెట్లో, దెబ్బలన్నీ కాల్చుకొని ఏడుస్తూ చీకట్. సారీ అన్నయ్య అది ఆయిల్ మరక కాదు, సిగరెట్ అని చెప్పాలంటే నాకు నోరు రాదు. కుంటుతున్నా అంటే నేను కింద పడలేదు, కోడలనుకున్నా కానీ పని మనిషినే నేను. నా కాలే కట్టి గోడ నోట్లో పెట్టి కట్నం అంటూ క్రికెట్ బ్యాట్ తోటే కొట్టి ఎవరు అని లెటర్ రాసి నా చేతిలో పెట్టి ఫ్యాన్ కి వేశారు, చేతులు దులిపేశారు. లోకం మొత్తం నాదే, అసలు నా లోపల జీవం మొదలు అయ్యా నేడే నీకే అలుసు. నా కోపమే నీకేం తెలుసు, పేగు పేగు నాతో కలిసి నా నెత్తురు నీకే పంచి పెంచా పెంచా నాపై దుమికే ఈ రాక్షసులా. భయపడి తలదించి కాళ్ళ మీద పడకు, ఎగబడు తన్నువన్నీ బలిసిందారా పడకు. ప్యాంటు జిప్పు విగలానే మొగాడు కాదు, గల్ల బట్టి కొట్టు కొట్టు జోలికి అసలు రాడు. To be strong women, stronger than all. Thank you. Fantastic start it was. Yes, we are bold, right? Hyderabad and from 7th square. ముందుగా
స్టేజ్ పైన ఉన్న హానరబుల్ పర్సనాలిటీస్కి అండ్ ఆన్ ది స్టేజ్లో ఉన్న హానరబుల్ పర్సనాలిటీస్కి అందరికీ నా గుడ్ ఈవినింగ్. సో ఆల్ ఆఫ్ యూ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. సో మనకు అందరికీ నార్మల్గా ఉమెన్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మన అమ్మ. సో అమ్మ గురించి మాటల్లో కాకుండా పాటల్లో చిన్నగా మీకు అందరికీ చెప్పడానికి నేను ఈ దాన్ని ఎంచుకున్నాను. కమ్మరైన అమ్మ పాట వింటే ఇంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. కమ్మరైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుతున్నప్పుడు, అమ్మాయిగా నేను గడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాగు చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచ్చిన శివమోలే సుమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవసమౌను. ఎన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగును. పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి నిన్ను పూజించిన నీరు తీరునమ్మా. కమ్మరైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. పచ్చి బాలంతా వచ్చాను మింగుతూ నొప్పులు ఉన్న ఓడ్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పొత్తి గుట్టాలు పిండేసి సాకిరిలో అమ్మలు సప్పలే అరుగును. చిన్న నోట అమ్మ అమ్మని అంటే పావురంగానే మారాము చేస్తే పావురంగా అమ్మ సెంపాను గిల్లి ముత్తాడి సంకాలం ఎత్తుకుంటుంటది. రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రని అంటది. పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపలాగుంటది. చందమామలు చూపి గోరు ముద్దలు పెట్టి జోల పాట పాడి పండుకోబెడుతుంది అమ్మా. కమ్మరైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. ఆట పాటకు మొదటి ఆది గురువమ్మ, మంచి మాటలు చెప్పే బంగారు బొమ్మ. 5 ఏళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి ఓ బిడ్డని బతుకు బాట చూపి ఓనామాలు నేర్చి 1, 2 చదివి వయసుతో పాటు బుద్ధి పెరుగుతుంటే ఎదిగిన కొడుకులు కళ్ళ చూసుకుంటూ కడుపు నిండినంత సంబూరపడుతుంది. టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటది. మనసున్న తల్లి మన అమ్మకమ్మని కలలను మదిలో నాకంటది. జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జనమంతా జగమంతా కొలిచేటి దైవము అమ్మా. కమ్మరైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. థ్యాంక్ యూ.